అన్న అన్న మీరు తెలుసుకుంటే నార్మల్గా ప్రొడక్షన్ హౌస్ నుంచి అబ్బాయిని ఎంకరేజ్ చేయొచ్చు. విశ్వాక్ సేన్ గారు రీసెంట్గా చేసినట్టు కొత్త స్టోరీ ఎవరైనా తెస్తే మీరు తీసుకుంటారా మీకు నచ్చితే? నేను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ కదా, ఇప్పుడు టాక్సీ వల్ల రాహుల్ సంక్రేత్యాన్ కొత్త డైరెక్టర్, సాయి రాజేష్, నెక్స్ట్ చేసిన సందీప్. ఫస్ట్ మేము ప్రొడక్షన్ స్టార్ మారుతి గారు, ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిలిం. సో ఆల్మోస్ట్ ఫస్ట్ టైమర్స్. అండ్ రవి నెక్స్ట్ చేస్తున్న సినిమా ఆనంద్ దేవరకొండ వైష్ణవ్ సినిమా. అన్న మీకు అర్థం కాలే, డైరెక్ట్ గా ఈడు గురించి అడుగుతున్నాడు. నా గురించి కాదు, ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఎవరైనా స్టోరీ తెచ్చి మీరు ఏదో అంటే ఏమైనా టైం ఇస్తారా అని. అంటే వీళ్ళందరూ టైం లేకుండా అసలు నేను వీళ్ళందరికీ టైం ఇస్తేనే కదా కథలు వచ్చినాయి. ఓకే, సో ఇస్తాం, బట్ అది టైంని బట్టి, ఆ స్లాట్ని బట్టి ఎప్పుడు వస్తుంది అనేది అప్పుడు ప్రజెంట్ స్కెడ్యూల్ బట్టి. ఏదైనా స్టోరీకి అబ్బాయిలను కూడా ఎంకరేజ్ చేస్తూ ఆడిషన్ వీడియోలు పెట్టమనొచ్చు కదా మీరైనా? అబ్బాయిలకి ఆడిషన్ ఎందుకు అసలు? అంటే వాళ్ళందరూ యాక్టివ్గా, అంటే ఎప్పుడు నటిస్తూనే ఉంటాం కదా అబ్బాయిలు. సో అబ్బాయిలకి ఆడిషన్ అక్కర్లేదు నాకు తెలుసు. మరి ఇందా నుంచి అమ్మాయిలను ఎంకరేజ్ చేయొచ్చు అన్నట్టు చెప్తున్నారు కదా, అది అదే అలా చేస్తే వైరల్ అవుద్ది కదా ఇప్పుడు, అందుకని చెప్పాను. అంటే అబ్బాయిలు ఎంకరేజ్ చేస్తే వైరల్ ఎందుకు అవుద్ది? అదే అట్లా. మీకేమైనా ఉందా స్టోరీ అని? ఏది? గోదావరిలో ఉంది, కృష్ణ ఉంది, సబర్మతి అని గుజరాత్ లో ఏదో ఉంది కదా, అక్కడ ఉంది. గుజరాత్ దాకా లిస్టింగ్ కాదా? పాన్ ఇండియా. ఇది మీరేమైనా స్టోరీ చేయొచ్చుగా బయోపిక్ కింద? ఇంకా బయోపిక్ చేయాలంటే ఇంకా చాలా జరగాలి. ఫస్ట్ హాఫ్ వరకే ఉన్నాయి, ఇంటర్వెల్ బ్యాంగ్ అయినా సెకండ్ హాఫ్ కుదిరినప్పుడు అప్పుడు చేస్తాం. వద్దులే అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా సార్. ఇది అంటే ఇప్పుడు February 14th వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఆ రోజు రిలీజ్ చేసి ఉంటే చాలా బాగుండేదని అనుకో. అదే ఆ రోజు అందరూ చూడాలనే 10th రిలీజ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అంటే అందరూ రిలీజ్ చేసిన ఫస్ట్ డే వెళ్ళరు కదా, సో ఈ సినిమా లవర్స్ అందరూ ఫస్ట్ 2-3 days చేసేస్తే ఆ రోజు కొంచెం రెడ్ డ్రెస్లు, వైట్ డ్రెస్లు, ఇక కోట్స్ ఉంటాయి కదా, అవి వేసుకుని వెళ్ళే కపుల్స్ కోసం 14th స్పెషల్. ఓకే, ట్రూ లవ్ వాళ్ళే వెళ్ళొచ్చా లేకపోతే అందరూ వెళ్ళొచ్చా? అసలు ఏ లవ్ అయినా వెళ్ళొచ్చు. ఒకసారి అండ్ బేబీ మూవీది చూసుకుంటే సాయి రాజేష్ గారిది అండ్ విశ్వక్ సేన్ మధ్యన చాలా ట్రోల్స్ జరిగాయి అన్న. సో అది ఎంతవరకు నిజం అని మీరు చెప్తారు? అంటే యాక్చువల్లీ విశ్వక్ సేన్కి వచ్చింది, బట్ రిజెక్ట్ చేశారు, నేను వినను అని చెప్పారనేసి సాయి రాజేష్ గారు ఒకసారి అన్నారు. దీని గురించి రాజేష్ చాలాసార్లు, రాజేష్ గారు, విశ్వక్ గారు, దే బోత్ వాళ్ళిద్దరూ మాట్లాడేసి కన్క్లూడ్ చేశారు కదా. సో మళ్ళీ నేను రైట్ చేసి టాపిక్ని అదొక, అంటే అది మీ వరకు వచ్చింది అన్న అప్పుడు? నా డైరెక్టర్ నా వరకు ఎందుకు రాదు. సో ఓకే, థ్యాంక్ యూ.